హాయ్, ఆశా ఫ్రమ్ లక్కీ ఆశా ట్రావెల్ వరల్డ్. ఇప్పుడు మేము తిరుమలలో ఉన్న శిలా తోరణం దగ్గర ఉన్నాం. ఇది మీ అందరికి చూపించాలనుకుంటున్నాం. శిలా తోరణము మొత్తం జియోలాజికల్ ఆర్చెస్ ఏషియాలో ఏదైతే ఉందో వాటిల్లో ఒకటంట. ఇంకా ఒకటేమో యుఎస్ఏలో ఉంది రెయిన్బో ఆర్చ్, ఇంకోటేమో యూకేలో డెల్ రేడియన్ ఒకటి ఉంది. ఇంకా డీటెయిల్ గా కావాలంటే ఒక నిమిషం పాజ్ చేసి చదవండి. 250 250 కోట్ల సంవత్సరాల పురాతనమైన భౌగోళిక శాస్త్రవేత్తల అంచనా. 250 మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్, 1500 మిలియన్ ఇయర్స్ ఆఫ్ జియాలజిస్ట్, 25 feet and length is 25 feet and height is 10 feet. వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. వర్షం పడుతుంది, ఎత్తి మీద వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ. విచిత్రమైన క్లైమేట్. మేము శిలాతోరణము చూడటానికి వెళ్ళినప్పుడేమో ఒక పక్క వర్షము, ఒక పక్క ఎండ ఉంది. అదే మళ్ళీ మధ్యలోకి ఇక్కడి నుంచి శిలాతోరణం చూసి చక్రతీర్థం వెళ్ళటానికి ఆ డౌన్ అంతా దిగుతుంటే ఎవరికైతే బిఎస్ఎన్ఎల్ మొబైల్ ఉందో అక్కడ అలర్ట్ వచ్చింది, థండర్ స్టార్మ్ ఉంది, సేఫ్ ప్లేస్ కి వెళ్ళండి అని. సో అందరూ అక్కడ ఉన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి కవర్స్ కింద అందరం ఉన్నాము. శిలాతోరణం 250 మిలియన్ ఇయర్స్ అని అంట. అన్ని కోళ్లే ఉన్నాయి, పీకాక్స్ ఎక్కడ ఉన్నాయిరా? మామూలు కోళ్లే కదా, పీకాక్ అని ఉందా ఇక్కడ? అన్ని అదిగో అక్కడ పీకాక్ ఉందిరా. పీకాక్, pigeons. ఎన్ని ఉన్నాయో. ఏదో ఫుడ్ పెట్ట, అన్నం తింటున్నాయి. పద్మనాభ అనే భక్తుడు రాక్షస బారి నుండి కాపాడమని వెంకటేశ్వర మొక్కుగా స్వామి ప్రజలను రక్షించడానికి తన సుదర్శన చక్రం పంపి రాక్షసుని సంహరించాడంట. పద్మనాభ అనే భక్తుడు 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడంట. సడన్ గా థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడే గుమిగూడిపోయారండి. ఇటు నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. ఇదంతా అక్కడి నుంచి వచ్చి ఇది క్రాస్ చేసి అటు వెళ్ళాలి. వాటర్ ఫ్లో వినిపిస్తుంది బాగా. అక్కడి నుంచో చక్రతీర్థం అంటుంది. హాఫ్ అన్ అవర్ హెవీ రెయిన్ తర్వాత అందరూ కూడా చక్రతీర్థానికి చూడటానికి మళ్ళీ బయలుదేరామండి. ఇక్కడ ఈ రాక్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో చాలా అందంగా ఉంది. చాలా మంది ఫొటోస్ లో క్యాప్చర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గుహలాగా ఉంది. సో అదే నేను. సో ఇక్కడ శివుడు ఉన్నాడండి, లింగాకారంలో ఉన్నాడు. సో అక్కడ కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి మేము ఆ రోజు కార్తీక మాసం ఎండింగ్ రోజు కాబట్టి పూజలు అందరూ చేస్తున్నారు. అదిగో ఓం నమ శివాయ. సో ఆ రోజు అక్కడ మేమందరం కూడా పూజ చేయించి ఇక్కడ నాగదేవత దగ్గర మేము దీపాలు వెలిగించి పూజ చేసుకున్నామండి. సో ఈ వీడియో అంతా తీయలేకపోయాను ఎందుకంటే హెవీ రెయిన్ పడటం వల్ల నేనంతా మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.